దేశానికి ప్రసంగం చెబుతుంటే మొత్తం దేశ ప్రజలందరూ కలిసి యెరెమీయా అన్నారట, అన్ని ఇలాంటి ప్రసంగాలు చెప్తావు అన్నారు. ఇంకొకసారి ఇలాంటి మాకు వ్యతిరేకమైన ప్రసంగం తెచ్చామంటే అదిగో ఆ నుయ్యలు చూసావు, నూతులో పడేస్తాం ఏమనుకుంటున్నావు అన్నారు. నూతులో పడేసే ప్రయత్నం చేశారు, కొట్టే ప్రయత్నం చేశారు, చేతులు ఎత్తేశారు, గెంటేశారు, ఇంత అవమానించారు. నీలాంటి దుర్మార్గమైన ప్రసంగాలు చేసే ప్రసంగికుడు మా ఊరికి మా దరిదాపుకి రావద్దని యెరెమీయాని ఎటకారం చేసి గెంటేశారు. ఆ టైంలో బాధపడి యెరెమీయా అన్నాడు, దేవా నువ్వేమో ఎలమంటావు, వాళ్ళేమో ఎన్నంటావు, నువ్వు బాగానే ఉంటావు, చెప్పండి ఏళ్ళో బాగానే ఉంటావు. నేను అడుగుతున్నాను, అదేదో రప్పిస్తాను అంటూ నువ్వు రప్పించవు, నన్ను వెళ్ళి ప్రసంగం చేయమంటావు. ఆ రాకపోవడం చూసాలేవు నా మీద రెచ్చిపోతున్నారు. ఇలాంటి సేవ చేసే కన్నా చెప్పండి మానేద్దాం అనుకుంటున్నాను ప్రభువా అన్న. ఆ మాట ఉంటుంది, మీరు యెరెమీయాలో చదవండి. మానేద్దాం అనుకుని కొన్ని రోజులు ఈ సేవ మానేసే ప్రయత్నం చేసేటట్ట. అలా మానేద్దాం అనుకున్నప్పుడు నిజమైన సేవకుడికి ఉండే బలహీనత ఏంటి చెప్పిన, ₹1,00,000 నెలకు ఉచితంగా ఇచ్చినా, లేదా ₹1,00,00,000 నెలకు ఉచితంగా ఇచ్చినా, లగ్జరీ హౌసుల్లో తిరిగినా నిజమైన సేవకుడికి తృప్తి ఎక్కడ ఉంటుంది చెప్పిన, ఆడికి డబ్బులో దొరకదో, బంగ్లాలో దొరకదో, కారులో దొరకదు. ఆడికి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందంటే ఇలా నలుగురు మధ్య నిలబడి ఆడికి తెలిసిన 4 మాటలు చెప్పి ఆమేన్ అని ఇంటికి వెళ్ళిపోతాడు చూసారా, అప్పుడు ఆడికి మనశ్శాంతి దొరుకుతుంది. ఆ మనశ్శాంతి దొరికేంత వరకు ఎంత డబ్బున్నా ఎంత సుఖమున్నా ఆ ప్రసంగికుడు ప్రశాంతంగా